క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళల పాలిట శాపంగా మారుతుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతుంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, స్క్రీనింగ్ పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం తేలికగానే నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే ముందస్తు పరీక్ష పాప్ స్మియర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి మనకు అందుబాటులో ఉన్న పాశుపతాస్త్రం పాప్ స్మియర్ పరీక్ష. పాప్ స్మియర్ పరీక్షలో గర్భాశయ ముఖద్వారం నుంచి కణజాలాన్ని స్పాచులా అనే పరికరం సాయంతో సేకరిస్తారు. అలా సేకరించిన కణజాలాన్ని మైక్రోస్కోప్ కింద నిశితంగా పరిశీలిస్తారు. గర్భాశయ ముఖద్వారం వద్ద కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది. పాప్స్మియర్లో క్యాన్సర్ రాకముందు 10 ఏళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. సర్వైకల్ క్యాన్సర్లో లక్షణాలు కనిపించేటప్పటికీ అది ముదిరిపోయి చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా రక్తస్రావం కనిపించడం, కలయిక తరువాత రక్తస్రావం, నెలసరిలో అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా రక్తస్రావం, మెనోపాజ్ దశ తర్వాత కూడా రక్తస్రావం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ను సంప్రదించి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం మేలు. క్యాన్సర్ ఆనవాళ్లని మొదట్లోనే కనుగొంటే చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్కి తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ప్రతి సంవత్సరం పాప్స్మియర్ పరీక్ష చేయించుకోనవసరం లేదు. 21 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. 31 నుంచి 65 ఏళ్ల వరకు పాప్స్మియర్, హెచ్పివి పరీక్షలను కలిపి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. పాశ్చాత్య దేశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఏటా పాప్స్మియర్ పరీక్ష ద్వారా 70 నుంచి 80% వరకు క్యాన్సర్ బాధితుల్ని తగ్గించగలిగారు. ఇప్పుడు అక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అరుదైన క్యాన్సర్ అయిపోయింది. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రభుత్వాలు పూనుకొని ప్రతి 3 ఏళ్లకు ఒకసారైనా మహిళలకు పాప్స్మియర్ పరీక్షను చేయిస్తే సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సాధారణ వైద్యుల కన్నా సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గ్రామీణులతో అనుబంధం ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ పరీక్ష చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి ప్రథమ దశలో అయితే 90% క్యాన్సర్ను నశింపచేయవచ్చు. 3వ దశలో చికిత్స చేస్తే 60 నుంచి 70% తగ్గించవచ్చు. వ్యాధి ముదిరిన తర్వాత 4వ దశ వరకు గుర్తించలేకపోతే కేవలం 15 నుంచి 20% వరకు మాత్రమే తగ్గించవచ్చు.